హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. సో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఆకాశపిరి నుంచి ధూల్పేట్ వరకు కూడా శోభయాత్ర జరగబోతుంది. ఈ శోభయాత్రకు సంబంధించి ఇప్పుడు మనతో హిందూ సంఘాలు ఉన్నారు. వారితో ఈ శోభయాత్ర ఎలా ఉండబోతుంది వారి మాటలో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. జై శ్రీరామ్. ఎలా జరగబోతుంది? జై శ్రీరామ్. ఈరోజు శోభయాత్ర మాత్రం పక్కా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాము. అధిక సంఖ్యలో కమ్సే కమ్ ఒక 3-4 लाख మెంబర్స్ వస్తారు. మన శోభయాత్ర వచ్చేసి మన ఆకాశపురి హనుమాన్ మందిర్ నుంచి పురాణాపుల్ దర్వాజా, బేగం బజార్, ఇంకా కోటి వ్యాయామశాల వరకు పోతుంది. శోభయాత్రకు సంబంధించి రాజాసింగ్కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ కూడా తెలుస్తుంది. వచ్చినాయి. అయితే ఈ శోభయాత్ర చేస్తున్నామని తెలిసినాక వాళ్ళు ఏం చేశారంటే 3 చోట్ల బాంబులు పెడతాము, 3 స్నైపర్లను పెట్టి రాజాబాయిని లేపేస్తాము అని కూడా కొన్ని రూమర్స్ వచ్చినాయి. కానీ భయపడాల్సిన ఏం లేదు. అంత దమ్ము వాళ్ళకి లేదు, అంత ధైర్యం కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ వచ్చే జనాలను చూసే వాళ్ళు భయపడిపోతారు. ఇంకా వాళ్ళకి అంత ధైర్యం ఏ నుంచి వస్తుంది? అంత ధైర్యం చేసినా కూడా ఈ జనాలల్లో తొక్కిసలాటలనే వాళ్ళు చచ్చిపోతారు. అంత సీన్ లేదు వాళ్ళకు. ఏదో జోకులు చేస్తారు వాళ్ళు, అంతే. అంత ధైర్యం కూడా లేదు వాళ్ళకు. సెక్యూరిటీ అయితే టైట్ ఉంది. మా వాలంటీర్లు కూడా ఉన్నాము, ఇంకా పోలీస్ సెక్యూరిటీ ఉంది. కమ్సే కమ్ ఒక 3000 మంది పోలీసులు ఉన్నారు. దగ్గర ఒక 500 మంది వాలంటీర్లు ఉన్నాము. అందరం చూసుకుంటాము. చాలా భద్రతగా, చాలా గ్రాండ్గా మనం ఇది సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈరోజు. ఏం ప్రాబ్లం లేదు. ఏం బాంబులు పెట్టారు, ఏం పెట్టారు, అంత సీన్ లేదు వాళ్ళకు. చేత కాదు కూడా. అందరూ ఇప్పుడు మనం ఈ శోభయాత్ర అనేది చాలా మంది యూత్ పోరాలు మాత్రమే వస్తున్నారు. మనం ఏం చేయాలంటే ఇంట్లో మనం వచ్చే బదులు మన పేరెంట్స్ని, మన ఇంట్లో చిన్నపిల్లల్ని అందరినీ పట్టుకొని వస్తే ఇంకా గ్రాండ్గా మనకు తెలిసిన వాళ్ళని, మన ఫ్రెండ్స్ని కానీ అందరినీ తీసుకొస్తే ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా మనం కూడా. आज का जो रामनवमी शोभा यात्रा जो है, जो निकलता है, उसके लिए हमारे को इतनी परेशानी, मतलब राम हमारे देश में हमारी हिंदू के इसलिए निकालने के लिए हमारे इतने थ्रेट्स आ रहे हैं. हम यहाँ पे बॉम्ब लगा देंगे. क्यों भाई? हमारा देश है, ये हमारा देश है. ये जो लव जिहाद होता है, मेरे एक फ्रेंड के साथ हुआ है. एक फ्रेंड के साथ हुआ है, मेरी जूनियर है. वो 2-3 साल उसको कंटिन्यूसली सताए. चॉकलेट में ड्रग्स मिला के उसका, मतलब और भी क्या, रेप करे उसका. बहुत गलीज चीज़ा करे. जो होता बन के हिंदू के साथ ही क्यों होता भाई? जो होता, अब हमारे हिंदू जो है, हमारे हिंदू भी बात भी नहीं उठाते. यहाँ पे कोई बुरखा में रैपिडो वाले बुरखे वाली को इधर उधर लेके फिरते. उन लोग पकड़ के मारते रैपिडो वालों को. हिंदू अगर रहा तो हिंदू के साथ कहीं फिर रहे बोल के. अगर यहाँ पे लव जिहाद हुआ, हिंदू वाले एक बात नहीं उठाते. 2-3 साल उसको कंटिन्यूस उसको रेप, क्या बोलना, मेरी फ्रेंड है उन्हों, उसको मतलब 2-3 साल ड्रग्स दिए, ड्रग्स लेके आके रेप करे. 2-3 साल एक हिंदू आवाज़ नहीं उठाया. अब यहाँ पे तुम रैपिडो वाले बुरखा पहन के घूमे तो हाँ मैं यहाँ पे पकड़ के मारते. हाँ हिंदू के साथ कहीं को घूम रहे. हाँ यहाँ पे हिंदू आवाज़ नहीं उठाता. वहाँ पे वो आवाज़ उठाने वाले वही से. हमारे हिंदू क्या है, मिलके न रहते. हाँ मैं ये हूँ, हाँ मैं ये हूँ, मैं यादव हूँ, मैं ये हूँ. जो है मिलके रहना. हम हिंदू है, हिंदू को देख के चलना. यहाँ पे हिंदू को देख के कौन भी नहीं चलते. वहाँ पे ना बुरखा वाली को बैठा के चलाए तो उसको पकड़ के मारते. यहाँ पे मैं मेरे फ्रेंड को जो है 2-3 साल तक टॉर्चर करे. कोई एक हिंदू ने आवाज़ उठाने आया नहीं. एक हिंदू ने उसको డ్రగ్స్ పిలాయి. कितना कुछ लव जिहाद में कितना फंसा है. ఎగ్జాంపుల్గా చూసింటారు మీరు కూడా. ఇప్పుడు ఎవరైనా ముస్లిం వ్యక్తి ఉన్నాయన్నా, ఒక హిందూ అబ్బాయి ర్యాపిడోనో ఉబరో చేస్తుంటాడు. ఆయన ఎవరో ముస్లిం అమ్మాయి ర్యాపిడో బుక్ చేసుకుంటే వెనకెళ్ళిపోతారు. మధ్యలో రోడ్డు మీద ఏడో అనిపిస్తాడు, ఆపేసి మా అమ్మాయిని ఎందుకు ఎక్కించుకున్నావు అని కొడతారు. వాళ్ళు ఏదో పని చేసుకుంటారు. అదే వాళ్ళు ముస్లిం అబ్బాయి ఒక హిందూ అమ్మాయిని వేసుకుపోయినప్పుడు ఎవరు అడిగారు? ఎవరైనా అడుగుతాం మనము? ఎప్పుడన్నా అడిగిన చరిత్ర ఉందా? లేదు. అంతెందుకు లవ్ జిహాద్ కేసులు అయితే ఇంకా చెప్పనే రాదు వాళ్ళకి. చార్మినార్ కాడ ఖాళీ మొన్న మీ 16 years అమ్మాయి అన్న కాలిపిలి షాపింగ్ చేయించి, డ్రగ్స్ ఇచ్చి, షాపింగ్ తినిపించి, హోటళ్ళలో తినిపించేసి 4 కలిసి రేప్ చేసిర్రు. ఒక్క న్యూస్ ఛానల్ అని వచ్చిందా ఇది? కంటిన్యూస్ 2-3 years డ్రగ్స్ కలిపి స్కూల్ నుంచి ఇంటికి వస్తలే అని వాళ్ళ పేరెంట్స్ ఆలోచిస్తే రేప్ అయింది అని తెలిసింది. ఎవరైనా ఏదైనా న్యూస్ ఛానల్ వచ్చిందా ఇది? అగర్ ఇప్పుడు బయటనే మనం ఈయనే చూసుకుందాము. ఈరోజు కాకుండా ఉత్తి టైంలో బయట ఒక హిందూ అబ్బాయిని ఒక 4 ముస్లింలు కొడుతుంటే చుట్టుపక్కల ఒక 20-30 హిందువులు ఉంటారు. ఎప్పుడైనా రెస్పాండ్ అవుతారా? కారు.
అంతే అన్న మనం ఐక్యత లేదు మేడం మన దగ్గర, అంతే ఐక్యత లేదు. ఇప్పుడు ముస్లింల ఐక్యత ఎట్లుంటుంది, వాళ్ళందరూ ఫిక్స్ అయిపోతారు. ఇప్పుడు మసీద్లో లవ్ జిహాద్ చేయాలంటే వాళ్ళకి ఎట్లా అంటే, ఇప్పుడు బ్రాహ్మణ్ అమ్మాయిని లవ్ జిహాద్ చేస్తే ఒక అమౌంట్, బీసీ అమ్మాయిని లవ్ జిహాద్ చేస్తే ఒక అమౌంట్, ఎస్సీ అమ్మాయిని కన్వర్ట్ చేస్తే ఒక అమౌంట్. మొన్న మనం కేరళ స్టోరీస్ 2 చూసినాము, దురంధర్ మూవీ చూసినాము, అన్నీ చూస్తున్నాము. వాళ్ళు బ్రాహ్మణ అమ్మాయిని అనుకో 5 లక్షలు మాట్లాడుకుంటారు. వాళ్ళని పడేయనికే ఖర్చు, వీళ్ళు తిరగనికే ఖర్చు, హోటల్స్కి ఖర్చు, ఆమెను రేప్ చేయనికే ఖర్చు, ప్రతి ఒక్క దానికి వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటారు, వాళ్ళని చూసుకుంటారు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎవరు మాట్లాడతారు? ఎవరు మాట్లాడరు వీటి గురించి. ఒక హిందూకే అందరూ ఐకమత్యంగా ఉండాలి, తప్పదు, అందరు మేల్కోవాలి. ఇప్పుడు మన ఇంట్లోనే చెల్లెలు వాళ్ళు ఉంటారు, కూతురు వాళ్ళు ఉంటారు, ఇళ్ళల్లో ఉంటారు కదా, వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. లవ్ చేయడం తప్పని చెప్తలేం మేము, కాకపోతే ముస్లిం వ్యక్తిని లవ్ చేయడం తప్పని చెప్తున్నాం. ఎందుకంటే ఆయన డైరెక్ట్ ఏం చేస్తారు, తీసుకోపోతారు, వాళ్ళు ఎట్లా సేమ్ పందులుగా అన్నట్లా ఒక 5-6 మంది పిల్లల్ని అంటారు, కనేసి ఆమెను టార్చర్ పెడతారు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనియారు, లేదంటే ఏదో ఒక దేశంకి అమ్మేస్తారు. ఇది జరుగుతుంది అక్కడ. అవసరమా మనకు అవన్నీ? అందుకే ఇవన్నీ మనకు జాగ్రత్తగా ఉండాలని హిందూ చెల్లెలకి అందరికీ నేను చెప్తున్నా ఈరోజు. లేకపోతే ఇంకా మీ లైఫ్ మీరే చేతులారా నాశనం చేసుకో, ఏం చేయలేము దానికి. మేము కూడా చాలా ట్రై చేస్తున్నాం. నిన్న నైట్ కూడా ఒక కేసు వచ్చింది నా దగ్గరికి. అది కొంచెం కాన్ఫిడెన్షియల్, చెప్పారు అది కొంచెం.